Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please share my videos. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఓటింగ్ రోజుకి పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫస్ట్ స్థానంలో ఉన్న వాళ్ళు సెకండ్ స్థానానికి, సెకండ్ స్థానంలో ఉన్న వాళ్ళు థర్డ్ స్థానానికి పడిపోతారు. ఓటింగ్ అనేది గంటకి మారిపోతుంది. లీస్ట్ కూడా ఎవరు వస్తారో కూడా అర్థం కావట్లేదు. నామినేషన్లో ఈ వారం ఉన్న వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా అర్థం కావట్లేదు. చూద్దాం ఫ్రెండ్స్, రేపు మీకు ఈ ఓటింగ్ గురించి రేపు తెలియజేస్తా. ఓకే, బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం బీబీ రాజ్యంగా మారడం జరిగింది. ఇక ప్రస్తుతం రాజు రాణులుగా ఉన్న కళ్యాణ్, దివ్య, రీతు చౌదరి ముగ్గురికి బిగ్ బాస్ ఒక రూల్కి ఇచ్చాడు. రాజు రాణులు వారి స్థానం పదిలం కాదని నేను ముందే చెప్పా. ఇప్పుడు మిమ్మల్ని ఓడించి మీ స్థానాన్ని చేయించుకోవడానికి కమాండర్స్ సిద్ధంగా ఉన్నారంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మొదటిగా ఏ ఒక్కరూ తమ స్థానాన్ని రిస్క్లో పెట్టి కమాండర్తో పోటీ పడాలి అనేది వాళ్ళ ముగ్గురికి వదిలేశాడు. దీంతో రీతు చౌదరి, కళ్యాణ్, దివ్య ముగ్గురు ఎవరు టాస్క్ ఆడాలి అనే డిస్కషన్ చేసుకున్నారు. కళ్యాణ్, రీతు చౌదరి కలిసి దివ్యని కార్నర్ చేయడం జరిగింది. బెటర్ ఛాన్సెస్ నీకు ఎక్కువగా వస్తున్నాయి కనుక నువ్వే వెళ్ళు అంటూ కళ్యాణ్ అన్నాడు. దానికి నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు, నాకు నేనే కల్పించుకుంటున్నాను, తనకి అంత ఛాన్స్ ఇచ్చినా తను గెలవలేకపోయింది మరి అంటూ రీతు చౌదరిని గెలికింది దివ్య. దీంతో నువ్వు నీ గురించి ఫైట్ చేసుకో, పక్కన వాళ్ళని తక్కువ చేసి ఫైట్ చేయకూడదు, నన్ను తొక్కి నువ్వు లేవాలనుకోకు అంటూ రీతు చౌదరి మీద ఫైర్ అయింది. ఇక చివరిగా నిన్ను పంపించడమే కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుందని కళ్యాణ్ అన్నాడు. దీంతో సరే వదిలే అంటూ దివ్య చిరాగ్గా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఇప్పుడు కమాండర్స్ ఇద్దరు తమ స్థానాన్ని మెరుగుపరుచుకొని రాజు రాను అవ్వాలన్నది మీలో మీరు చర్చించుకొని అని చెప్పారు అంటూ కమాండర్స్ మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. దీంతో కమాండర్స్ నలుగురు సంజన, తనుజ, గౌరవ్, నిఖిల్ నేను ఆడతా అంటే నేనే ఆడతా అంటూ కాసేపు వాదించుకున్నారు. చివరికి చిట్టీలేద్దామని ఫిక్స్ అయిపోయారు. తీరా చిట్టీల్లో నిఖిల్ డిమాండ్ పవర్లో వచ్చాయి. దీంతో సంజన, తనుజకి ఛాన్స్ పోయింది. రాణి తమ స్థానాన్ని పదిలుగా ఉంచుకోవడానికి, అలానే కమాండర్స్ కొత్త రాజు అవ్వడానికి ఏం ఫర్ క్రౌన్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్లో నిఖిల్, దివ్య మధ్య పోటీ పడ్డారు. ప్రోమోలో చూస్తుంటే మనకి నిఖిల్ దివ్య కంటే బాగా ఆడినట్లు కనిపిస్తుంది కదా, కానీ నిఖిల్ ఏం బాగా ఆడాడు. మరి చివరికి ఎవరు గెలిచారనేది నేను చెప్తాను ఈ టాస్క్లో కనుక. అలానే తర్వాత రీతు, కళ్యాణ్ మరొకరు తమ పవర్ను రిస్క్లో పెట్టి మరొక కమాండర్ అయిన డీమన్తో గేమ్ ఆడాలి. అందులో డీమన్ గెలిస్తే రాజు అవుతాడు. ఓడిపోయిన వాళ్ళు కమాండర్ స్థాయికి పడిపోతారు. అయితే అంతకన్నా ముందు ఒక టాస్క్ జరగడం జరిగింది. దాంట్లో సుమన్ శెట్టి తర్వాత సంజన గారి తరపున ఉండడం జరిగింది. ఇంతలో కళ్యాణ్, నువ్వు ఇది ముందే చెప్పాల్సింది, దాన్ని స్ట్రైట్గా ఉంచాలని అంటూ తనుజ మధ్యలో మాట్లాడింది. దీంతో కళ్యాణ్ రెచ్చిపోయాడు. నీకు సగం అర్థమైందని సగం చెప్పకు, నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రొటెక్ట్ చేస్తే వినడానికి ఎవరు లేరు ఇక్కడ అంటూ కళ్యాణ్ గట్టిగా అరిచాడు. ఎవడు పోట్రే చేయట్లేదు, గేమ్ స్టార్ట్ అయ్యి ముందే చెప్పా, పాయింట్ వేరయ్యాక చెప్పేది వేరే అంటూ తనుజ వాదించింది. దీంతో నీకు అదే చెప్తున్నా తనుజ, ఆగు, అదే వద్దు అంటూ కళ్యాణ్ అన్నాడు. ఆయన హైట్కి అందకపోయినా రీచ్ చేశారు అని తనుజ చెప్పడంతో, ఓ హైట్ మేటర్సే కదా అయితే కళ్యాణ్ అడిగాడు. అవును తనుజ, చెప్పగానే 2 హెడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఇప్పుడు నువ్వు చెప్పు డిసిజన్ ఎవరికి ఇవ్వాలో అని కళ్యాణ్ సూటిగా అడిగాడు. నన్ను అడిగితే సుమన్ గారికి ఇవ్వాలని తనుజ అంది. దీంతో సరే అయితే కూర్చో అంటూ సెటైర్ వేశాడు కళ్యాణ్. అయితే రాణి పవర్ రాగానే దివ్య, రీతి మామూలుగా ఎక్స్ట్రా చేయదు, ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూ చేసినట్లుగా క్వశ్చన్ అడిగారు. చివరికి కమాండర్ నిఖిల్, సంజన, తనుజ, డీమాన్ సెలెక్ట్ చేశారు. దీంతో కమాండర్స్కి ఇప్పటి నుంచి రోజు రూమ్లో ఉంటారు, ప్రజలు మాత్రం బయట డెన్లోనే ఉండాలి అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. అలాగని రాజు రాణులు కమాండర్స్ ఇంట్లో ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు, పూర్తి ప్రజలైన భరణి, ఇమానియల్, సుమన్ శెట్టి, గౌరవ్ మాత్రమే చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. సుమన్కి సంజనకు పెట్టిన గేమ్లో నిజానికి ఈ గేమ్లో సంజనకే చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే సుమన్ తాను ఉన్న హైట్కి ఇలా బాక్స్ మీద బాక్స్ పెట్టడం చాలా కష్టం, కానీ సంజనకి ఫుల్ పోటీ ఇస్తూ సుమన్ బాక్స్ మీద బాక్స్ ఎగరేసి మరీ నిలబెట్టాడు. దీంతో సుమన్ ఆట చూసి అందరూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేయడం జరిగింది. అలా చివరికి సంజన, సుమన్ ఇద్దరు ఒకే ఎత్తులో టవర్ కట్టేశారు. దీంతో కళ్యాణ్కి ఏం డిసిజన్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. దీంతో టవర్ ఎప్పుడైనా స్ట్రైట్గా ఉండాలనుకుంటాం, అలానే సంజన గారు నిర్మించిన టవర్ స్ట్రైట్గా, స్ట్రాంగ్గా, పర్ఫెక్ట్గా ఉంది కనుక కళ్యాణ్ తన డెసిషన్ చెప్పబోయాడు. ఇంతలో టవర్ ఏ పొజిషన్లో ఉన్నా పర్లేదు అన్నారు కదా అంటూ తనుజ మధ్యలో క్వశ్చన్ చేసేది. దీనికి తనుజ, నేను వాళ్ళ గేమ్లో స్పిరిట్ పెంచడానికి అలా చెప్పా, ఇస్తాను ఇవ్వడం అనేది నా డెసిషన్, మీరు ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలానే చూస్తారు, కానీ నేను ఇద్దరిని చూడాలి కదా అంటూ కళ్యాణ్ వాదించాడు.
అలా అయితే లాస్ట్ బాక్స్ అయినా ముందు పెట్టాడు కదా, అప్పుడు ఆయనదే ఎక్కువసేపు స్టేబుల్గా ఉన్నట్లు కదా అంటూ దివ్య కూడా పాయింట్ లేవనెత్తింది. అయినా కానీ ఇది నా డెసిషన్ అంటూ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డాడు. ఇక కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తనుజ గట్టిగా గొడవ చేసింది. కళ్యాణ్, నువ్వు ముందు చెప్పాల్సింది, స్ట్రైట్గా ఉండాలి. నీకు నచ్చినట్టు చెప్పేసి ఇప్పుడు మారుస్తానంటే ఎలా కుదురుతుంది అంటూ తనుజ గట్టిగా అరిచింది. దీంతో ఇది నీకు సగం అర్థమైందని సగం అర్థం కాలేదని నాకు అర్థమవుతుంది. నీకు ఇష్టం వచ్చినట్లు చెప్తే వినడానికి రెడీగా ఇక్కడ ఎవ్వలేడు ఇక్కడ అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. నువ్వు చెప్పిన మాట మీద నువ్వే నిలబడట్లేదు. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పిన పాయింట్ వేరు, అయిపోయాక నువ్వు చెప్తున్న మాటలు వేరు అను తనుజ ఇంకా గట్టిగా అరిచింది. దీంతో నీకు అదే చెప్తున్నా తనుజ, నీకు అర్థం కావట్లే, అదే వద్దు, సంచాలుగా నా డెస్టినేషన్ ఫైనల్ అంటూ అరిచాడు. తనుజ అయినా సరే వదలకుండా సాగదీసింది. సుమన్ హైట్కి అందకపోయినా రీచ్ చేశారు అని తనుజ చెప్పగానే, ఒక హైట్ పేటర్సే కదా అయితే అని కళ్యాణ్ అడిగాడు. అవును అని తనుజ చెప్పగానే, 2 హైట్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఇప్పుడు చెప్పు నువ్వే డెసిషన్ ఎవరికి ఇవ్వాలో అని కళ్యాణ్ సూటిగా అడిగాడు. నన్ను అడిగితే నేను సుమన్ గారికి ఇవ్వమని చెప్తాను అని తనుజ అంది. దీంతో సరే అయితే కూర్చో, నేను అది ఇవ్వను, కూర్చో, నేను ఇవ్వను తనుజ అంటూ కళ్యాణ్ గట్టిగా అరిచాడు. దీంతో ఫెయిల్ సంచాలక్ అంటూ తనుజ గట్టిగా అరిచింది. వెరీ గుడ్ స్టేట్మెంట్ ఇచ్చావు అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. పెట్టుకో ఇచ్చుకో అంటూ తనుజ సెటిల్ వేసింది. దీంతో సంజన గెలిచిందంటూ కళ్యాణ్ చెప్పేసి నిలబెట్టిన బాక్సులని తనుజ మీద కోపంతో గట్టిగా గుద్ది పడగొట్టాడు. దివ్య కూడా కళ్యాణ్ డిసిషన్పై మాట్లాడింది. క్లియర్గా ఒక పాయింట్ చెప్పలేదు కళ్యాణ్ నువ్వు అని దివ్య అంది. రాంగ్ గేమ్ అయినా సరే కరెక్ట్ అని పోర్ట్రే చేయడానికి చూస్తే తీసుకోవడానికి ఎవరు లేడు ఇక్కడ, ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్ మీరు ఇస్తారు అంటూ కళ్యాణ్ కోప్పడ్డాడు. తర్వాత ఇమానియల్తో మాట్లాడుతూ మళ్ళీ ఇదే టాపిక్ మాట్లాడాడు కళ్యాణ్. ఎవడు ఏదనుకుంటే అదే గేమ్, రూల్స్ గీల్స్ ఏమి వినడం లేదు. ఎవడు కాదన్నా ఇప్పుడు ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్ ఇచ్చేసావా, నువ్వు విన్ అంటూ టీంకి ఇస్తావా, మన సపోర్ట్ చేసేదేవుడి గురించి లక్ష్యం మాట్లాడతావని ఫెయిల్ సంచాలక్ అంటూ మనసులో మాట్లాడే మాటలు అలా ఉంటాయి. ఫెయిల్ సంచాలక్ అంటే ఎలా ఉంటుందంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. ఇక 10వ వారంలో ఫ్యామిలీ వీక్ ఉండబోతుండడంతో నామినేషన్స్ ఎలిమినేషన్స్ ఆసక్తిగా ఉండబోతున్నాయి. ఈ 10వ వారం నామినేషన్స్ సంబంధించి మనకి అర్థమైతేనే ఉంది, ఎవరెవరు వచ్చారో కూడా మనకి తెలుసు. అయితే గత సీజన్లో అయితే ఈ షవర్ నామినేషన్స్ ఏమో హీట్గా సాగాయి. వాటితో పోల్చుకుంటే ఈ సీజన్లో కొద్దిగా పెద్దగా సాగలేదని అనిపిస్తుంది. 10వ వారానికి వచ్చేసినా కూడా హౌస్లో మాత్రం ఇంకా సేఫ్ నామినేషన్స్ మారడం లేదు. కంటెస్ట్ ముందుగా భరణిని నామినేట్ చేశాడు ఇమానియల్. మీలో ఫైర్ కనిపించడం లేదని భరణిని నామినేట్ చేశాడు ఇమానియల్. ఇక రీతు చౌదరి దివ్యాన్ని నామినేట్ చేస్తూ కరెంట్ పాయింట్లను పెట్టింది. 2-3 పెట్టుకొని ఒక గ్యాంగ్లా ఉంటున్నావు అంటూ దివ్య మీద విరుచుకుపడింది. వాళ్ళంతా నువ్వు చెప్పినట్లు వినాలని చేస్తావు, వాళ్ళపై బాణాలు వదులుతుంటావు అని దివ్య బాణాలు బయటపెట్టింది రీతు. దాంతో దివ్య వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల, నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తానంటే నేను గెలవాలనే కదా, వాళ్ళ కోసం కాదు కదా అంది. నువ్వు కమాండ్ చేసి ఆర్డర్ చేసే వాళ్ళ ముందు రాకుండా ఆపేస్తున్నావు. మొన్న ట్రైన్ టాస్క్లో కూడా ఈ విధంగా ఆడావు. ఒక్క నిమిషం నేను చెప్తా అంటూ వాళ్ళని బొమ్మలు ఆడిస్తున్నావు అంటూ కౌంటర్ ఇచ్చింది రీతు చౌదరి. సరిగ్గా ఆ గేమ్లో దివ్య ఎలాగైతే చేసిందో అదే చేసి చూపించింది రీతు చౌదరి. నేను చెప్పింది వాళ్ళు వింటే నీకు ప్రాబ్లం ఏంది అని అడిగింది దివ్య. లీడర్ బోర్డ్ టాస్క్లో హైపర్ అయ్యావు, పవన్ బాగా ఆడుతున్నా కూడా చెడగొట్టింది నువ్వే కదా రీతు చౌదరిని దివ్యాని గట్టిగా కౌంటర్ వేసుకుంది. ఇంకా గౌరవ్ సంజనాని నామినేట్ చేస్తూ ఎమోషనల్ డ్రామా ఎక్కువగా ఉంది, పర్ఫార్మెన్స్ లేదు, మోస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ అంటే మీరే, మీకు తిట్టుకుంటే చాలంటూ పాయింట్లు పెట్టాడు. ఇక చివరిలో కళ్యాణ్ గత వారంలో సిల్లీ పాపం నామినేషన్ వేయడం జరిగింది, నిఖిల్ని నామినేషన్ చేయడం జరిగింది. నిఖిల్ లాంటి వ్యక్తి ఆయన కళ్యాణ్ నామినేట్ చేయడం ఎవరికి నచ్చలేదు కూడా. ఎందుకంటే నాగార్జున కూడా నిఖిల్ పట్ల ఒక సానుభూతి అనేది ఉంది. ఎందుకంటే ఫేర్గా గేమ్ ఆడతాడు, ఏదైనా ముందే పసగడతాడని నిఖిల్ మీద కొద్దిగా సాఫ్ట్గానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.